చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొని ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దేవాన్ని కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని 2024 సంవత్సరం డిసెంబర్ నెల 24వ తారీఖు వరకు కూడా క్షేమంగా కాపాడి నీ రెక్కల కింద అవసరం కలుగు చేసి ఈ సాయంకాల సమయంలో నీ భావన పాత్రతకు వచ్చిన చేరుకొచ్చే బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా, కొద్ది నిమిషాలు ఆయన నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి దినమున తండ్రి ఆయా స్థలాల్లో నా ప్రభా నీ యొక్క పుట్టుక దినాన్ని జన్మదినాన్ని నా తండ్రి ఆయా స్థలాల్లో జరుపుకుంటుండగా ఆయా స్థలంలో ఉన్నావు నమ్ముతున్నాం. దేవా, మరి ఆ స్థలంలో నీకు మహిమ కలుగుటగా సహాయం చేయండి. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుండి అందులో సారాంశాన్ని మాట్లాడిన ప్రభా ఇదిగోనా అర్థం చేసే జ్ఞానం దయచేసి ఈ స్థలంలో ఉండి నేను మాయపదమని మా రక్షకుడు తాము ప్రియకుమారుడు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి స్తుతించి ప్రార్థించి బ్రతుడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లారా, చదువుకున్నట్టు లేఖన భాగంలో ఒక శ్రేష్టమైన మాట మనం చదువుకుని ఉన్నాము. మరి ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన ఎవరో మీకు బాగా తెలుసు. ఎవరైనా జక్కయ్య. అయితే జక్కయ్య జీవితంలో మరి మార్పు లేని వాడు ఉన్నాడు. పేరుకు జక్కయ్య, కానీ జీవితంలో ఏం లేదు, మార్పు అనేది లేదు. కాబట్టి అతను యేసును చూడాలి అని ఒక ఆశ. ఎవరిని చూడాలని ఒక ఆశ? యేసును చూడాలి ఒక ఆశ ఉన్నది ఆయనకి. కానీ ఎరుకు పట్టణంలో మరి దేవుడు ప్రభు ప్రయాణమవుతున్న సమయంలో ఆయన వెంట వెళ్తూ ఉన్నాడు. అయితే పుట్టివాడు ఉన్న కారణం చేత ఆయన్ని చూడలేకపోతున్నారు. అయితే ఏం చేశాడు? ఇప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? మేడి చెట్టు మీద కూర్చున్నాడు. ఆ మేడి చెట్టు మీద కూర్చున్నప్పుడు ఆ త్రోవన మరి ఆ స్థలానికి వెళ్ళినాడు. ప్రభు వెళ్ళినప్పుడు ఆయన మేడి చెట్టు మీద ఉన్నాడు. కానీ ఆయన ప్రభుని చూడాలి అని ఒక ఆశ ఉన్నది. కానీ అతను చెట్టు మీద కూర్చున్నప్పుడు ప్రభువే ఆ స్థలానికి వెళ్ళి జక్కయ్య త్వరగా దిగుము ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నప్పుడు వెంటనే ఆయన దిగాడు. చూడాలనుకున్నాడు, కానీ చూసింది ఎవరు చూశాడు చెప్పండి? ప్రభువే చూశాడు. జక్కయ్యేమో చూడాలి, మనకు ఆశ మట్టి ఉన్నది, చూడలేకపోయిన తరుణ చేతి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు మీద కూర్చున్నాడు. మేడి చెట్టు మీద దగ్గరికి వెళ్ళి ప్రభువే చూశాడు. జక్కయ్య చూడాలనుకున్నాడు, చూసింది ప్రభు. చూసి ఏం చేశాడు? జక్కయ్య త్వరగా దిగుము, చదవండి, త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవెళ్ళని చాలా సనుక్కునేది. జక్కయ్య నిలవబడి, ఇగో ప్రభువా, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఇలాగా ఇంటికి నేడు ఇంటికి అంటున్నాడు. ఏమొచ్చింది? జక్కయ్య యొక్క ఇంటికి రక్షణ. అలాగైతే లోకములో భూమి మీద రక్షించబడాలి. రక్షణ లేకుండా
మరి రక్షించబడకుండా ఉపయోగం ఉండదు పిల్లారా. యేసు ప్రభువు పుట్టింది ఎందుకు చెప్పండి? ఎందుకు ఆయన పుట్టింది? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన పాపుల రక్షకుడు. పాపిని రక్షించడానికే ఈ లోకమునకు ఆయన జన్మించున్నాడు. చూడండి, లోక రాసిన వార్త 2వ అధ్యాయము 11 చూడండి, 2:11. లోక రాసిన వార్త 2వ అధ్యాయము 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సుశీరా, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఆయన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అవును, ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉన్నది, ఆయన జన్మలో ప్రత్యేకత ఉన్నది, ఆయన మాటల్లో ప్రత్యేకత ఉన్నది. కాబట్టి ఆయన ప్రత్యేకించబడిన వాడుగా ఈ లోకానికి మరి జన్మించి ఉన్నాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టి ఉన్నాడు. మానవుని యొక్క పాపం నుండి, మానవుని యొక్క పాప శాపం నుండి మన జీవితాన్ని మార్చాలని చెప్పి, ఆయన మానవుడు రక్షించబడాలని చెప్పి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. ఈనాడు మనం చూసినప్పుడు, చాలా మంది మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువాన్ని మరి హృదయంలో చేర్చుకోరు. హృదయంలో చేర్చుకోకుండా ఏదో లోకములో మరి పండగ వస్తుంది కాబట్టి పండగ మనుషులుగా మనం కనబడుతున్నాము, కానీ ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉన్నదాన్ని తెలుసుకోలేకపోతున్నాము పిల్లలు. అందుకే జగ్గ ఇంటికి ఏమొచ్చినది? రక్షణకు వచ్చినది. అదే 10 వస్తువులు ఏమంటున్నాడు చూడండి, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. అవును, ఆయన ఎందుకు వస్తాడు? నశించే వారి కోసం వస్తాడు. నశించే వారి కోసం ఆయన పుట్టాడు పిల్లలు. ఆయన రక్షించడానికి లోకానికి వచ్చినాడు. కాబట్టి మరి జైలు యొక్క అధికారి కూడా రక్షించబడ్డాడు. చూడండి, అపొస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 30 చూడండి. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఏం పొందుతారంట? రక్షణ. రక్షణ కావాలి. ఇక్కడ రక్షించబడిన పిల్లలుగా ఉండాలి, రక్షించబడిన కుటుంబంగా ఉండాలి. ఇక్కడ జైలు యొక్క అధికారులు రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత ఏం జరిగింది ఆ కుటుంబం? నాకు చూద్దాం చూడండి. అప్పుడు నీవును నీ ఇంటి వారును అతనికి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతను అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఆ ఇల్లు వచ్చింది. పిల్లరా, జైలు యొక్క అధికారికి మరి మంచి హోదా కలిగినటువంటి వ్యక్తి అయితే ఎప్పుడైతే రక్షించబడ్డారో తన ఇంటి వారందరితో కూడా రక్షించబడిన తర్వాత ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో చెప్పండి? ఆనందం. ఆనందం. అంతకుముందు ఆనందం లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువుని చేర్చుకున్నాడో ఆ చేర్చుకున్న దినము నుండి ఆ కుటుంబం అంతా కూడా ఎలా ఉందంటే ఆనందించే కుటుంబంగా ఉన్నది. ఇంట్లో ఆనంద కుటుంబంగా ఉన్నది రక్షించబడిన తర్వాత. అలాగే జక్కయ్య జీవితం కూడా మరి మార్పు లేని వాడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువుని చేర్చుకున్నాడో ఆ యొక్క కుటుంబం మరి ఆ యొక్క ఇంటికి ఏమొచ్చింది అంటాడు? రక్షణ. రక్షణ వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకమునకు?
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అవునుకున్నారు. ఆయన పుడుతున్నాడు, పోతున్నాడు. ఆయన మాటి మాటికి పుట్టేవాడు కాదు. ఆయన మాటి మాటికి పుడతాడా చెప్పండి? లేదే. ఆయన ఒకేసారి జన్మించేది. ఆయన జన్మలో ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఆయన మరి లోకానికి రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. రక్షించడానికి వచ్చాడు మానవుని. ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పాప క్షమాపణ ఉండాలని చెప్పి, రక్షించబడాలని చెప్పి ఆయన మరి లోకానికి అవతరించి ఉన్నాడు. ఆయన జన్మించి ఉన్నారు కాబట్టి ఏ భేదము లేదు, అందరూ అంటున్నాడు. అందరూ మాటలు మనం అందరం ఉన్నాం. నీవు నేను అందరూ లోకమంతా ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆయన ఇచ్చేటి మహిమను పొందలేకపోతున్నాం. జగ్గ ఇంటికి రక్షణ వచ్చినది, జయలక్క ఇంటికి రక్షణ వచ్చినది. అలాగైతే మరి ఇంకా ఎవరింటికి రక్షణ వస్తుంది చూద్దాం. చూడండి, లుదియా నుంచి చూద్దాం. చూడండి, అది అపొస్తలుల గ్రంథం 16వ అధ్యాయం 14వ. అప్పుడు లుదియా దైవభక్తి గల ఒక స్త్రీ పిలుచుండెను. ప్రభు ఆమె హృదయమును తెరిసిన గనక పౌలు చెప్పిన మాటలు ఏముంచింది? లక్ష్యమించను. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడానికి వేడుకున్నాను. చూసారా, లుదియాతో హృదయం దేవుడి బిడ్డలు వాక్యం చెప్పుకున్నప్పుడు ఆ హృదయం ఏమైపోయింది? తెరవబడింది. జక్కయ్య హృదయం తెరవబడింది. జైలు యొక్క అధికారి హృదయం కూడా తెరవబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చిన ద్వారా పార్టీ ఏం కావాలి? రక్షణ కావాలి. పండగ కదా మనకు కావాల్సింది. ఎన్నో పండగలు పోతున్నాయి, కానీ మానవ జీవితంలో ఏం లేదు, మార్పు లేదు. మార్పు లేని జీవితాలు గడుపుతున్నాం. యేసు ప్రభువాన్ని సొంత రక్షణగా అంగీకరించినట్లయితే ఈ లోకంలో భూమి మీద నువ్వు చనిపోయినా సరే ఇంతే నరకానికి వెళ్ళకుండా మరి పరలోక రాజ్యానికి వారసురాలుగా ఉంటావు. నీ పాప నుండి అలాగే నువ్వు చనిపోయినట్టయితే ఎక్కడికి వెళ్ళాలి? జీవితం మనం మరి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ అజ్ఞాదు పురుగు సాగు. కాబట్టి అట్టి స్థితి నుండి తప్పించాలని చెప్పి ఆయన లోకంలో జన్మించినాడు. అందుకే అంటాడు, యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, 45వ అధ్యాయము 22 చూడండి ఏమంటాడు? 45:22 భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడి. నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు. అవును, నేను రక్షించేవాడు ఎవరు లేడు లోకంలో. నేనే దేవుడును అంటున్నాడు. ఆయన తప్ప నీకు వేరే దేవుడు లేడు. ఈ లోకం చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది మనం భూమి మీద ఉండగానే మనం తెలుసుకోవాలి. నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేదని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో భూమి మీద మరి భయంకర దినాల్లో ఉన్నాం, అభయంకర దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకర మరణాలు, భయంకర వ్యాధులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. భయంకర మరి భూకంపాలు, కరువులు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా మరి ఆయన్ని రక్షించబడిన బిడ్డలుగా ఉండాలని. ఇదిగో మరి జక్కయ్య కుటుంబానికి, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినది. అలాగే జయ యొక్క అధికారికి ఇంటికి రక్షణ వచ్చినది. లుదియా యొక్క ఇంటికి రక్షణ వచ్చినది. మరి నీ ఇంటికి రక్షణ వచ్చినదా? నీ కుటుంబం రక్షించబడిన బిడ్డలుగా ఉన్నామా? నీ కుటుంబం రక్షణ ఉంటే
నీ కుటుంబం అంతా మరి రక్షించబడితే ఆ కుటుంబంలో ఎంతో ఆనందం ఉంటుంది, ఆ కుటుంబంలో ఎంతో నెమ్మది ఉంటుంది. యేసు ప్రభువుని నీవు సొంత రక్షణగా అంగీకరించినట్టే అదే నిజమైన క్రిస్మస్. నీ హృదయంలో ఆయన జన్మించాలి. నీ హృదయంలో ఆయన జన్మించితేనే అది నిజమైన క్రిస్మస్. హృదయంలో చోటు లేకుండా, హృదయం ఆయనకు ఇవ్వకుండా అలాగే ఉండి కాలయాపన చేసినట్టయితే నీకు సంతోషం ఉండదు. నువ్వు రక్షించబడిన బిడ్డగా ఉంటే ఆయన నీలో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉంది కాబట్టి ఆయన జన్మించడం ద్వారా మానవునికి మరి శాపం నుండి, అపాయం నుండి ఆయన రక్షించడానికి లోకానికి వచ్చినాడు. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. నమ్మని వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. నమ్ముతావా? నమ్మకపోతే నీకు శిక్ష ఉంటుంది. శిక్ష తప్పదు. ఈ లోకం విడిచిన తర్వాత మరి ఎక్కడికి వెళ్తావు అనేది నువ్వు గ్రహింపు చేసుకోవాలి. లోకంలో భూమి మీద ఊపిరి ఉండగానే, ప్రాణం పోకముందే నిజ దేవుడు ఎవరని తెలుసుకున్నాడు. నువ్వు ఎంతో ధన్యుడు, ధన్యురాలు. సర్వలోకానికి మాటలు, సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ కూడి చెవియొగ్గుడి అంటున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు. రేపేమి సంవత్సరం నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? అంత కనబడి ఆరిపోయే నీటి కొడుకు లాంటి మానవుడిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగో తప్పించుకుంటావు? అవును, ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ నిర్లక్ష్యంగా మరి చేస్తే తప్పించుకోలేవు. లోకంలో భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించి అలాగే మీరు మీ కుటుంబాలు దైవాస్త పొందాలని ప్రభు పేట మనం చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు జీవించినగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల తండ్రి, దేవానికి వందన స్తోత్రాలు. నా ప్రభా, ఈ యొక్క పుట్టుకలో మరి ప్రత్యేకత ఉన్నది, ఈ జన్మలో ప్రత్యేకత ఉన్నది, ఈ మాటలో ప్రత్యేకత ఉన్నది. నా ప్రభా, మానవుడి జీవితంలో నా తండ్రి, మానవుడు ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరు మారుమనసు పొంది క్షమాపణ పొందాలని నీ రాకడ ఆలస్యం చేస్తున్నావు ప్రభా. మరి సమయంలో నా తండ్రి, ఇదిగో ప్రత్యేక దినముగా నా తండ్రి ఆయా స్థలంలో నా ప్రభా నీ యొక్క జన్మదినాన్ని నా తండ్రి వేడుకలో నాయన పాల్గొంటున్నా ప్రతి సంఘాల్లో నా తండ్రి ఆశీర్వాదకరంగా ఉండకు నీ కృపను దేవా. వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ దయచేయండి దేవా. ఎత్తుబడిన మాటలైన వృధా కాకిన తండ్రి, ఎవరైతే అంగీకరించారో హృదయం తెరవబడిన బిడ్డగా నా తండ్రి, ఇదిగో నాయన మరి జగ్గ ఇంటికి ఎలాగ రక్షణ వచ్చిందో, జైలు యొక్క అధికారికి ఎలాగ రక్షణ వచ్చిందో, అలాగే హృదయం ఎలా తెరవబడిన నా తండ్రి, అలాగే నాయన ఈ సమయంలో వాక్యం బిడ్డలు కూడా నా తండ్రి నీ వాక్యానికి లోబడి వాటిగా నాయన వారి హృదయాన్ని నాయన సమర్పించు, హృదయం నాయన నేను చేర్చుకునే బిడ్డలుగా నాయన వారిని బలపరచండి. ఇంకా వాటి బిడ్డలు నా తండ్రి వారిని దీవించండి, ఆశిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో భూమి మీద భయంకర దినాల్లో ఉండగా అంటే భయంకర స్థితులను మాకు ప్రేమించావు, ఆయుష్ని సాధించి ఈ సాయంకాల సభలో నీ పాదాలకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు జ్ఞాపకం చేసిన దేవా. రేపు ఉదయకాలంలో కూడా నా తండ్రి మమ్మల్ని అందరూ సిద్ధపాటు చేస్తున్నావు ప్రభా. ఈ సందర్భ గడుపుటకై నీ కృపణించి దేవా. ఈ లోకం అంతంగా పోతున్నా తండ్రి, ఏ క్షణం జరుగుతూ మాకు తెలియదు. యాత్రికులు పరదేశం కనుక నా ప్రభా, ఈరోజు అభ్యంతరులైతే నీ మాటలు ఆలకించి ఉన్నారు, విన్నారు. ఆ కుటుంబాలు కూడా దీవించి నీవే నిజమైన దేవుడు అని తెలిసిన గొప్ప భాగ్యం అనుగ్రహించమని, ఈ కొద్ది మనల్ని సన్నిధించమని మా రక్షకుడు తాము కుమారుడు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి బ్రతులను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.